అందరికీ ప్రైజ్ ది లార్డ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. హౌ ఆర్ యూ దిస్ మార్నింగ్? ఉదయకాలం లేచిన వెంటనే ఏం చేస్తున్నారు? ఫోన్ తీసుకొని అన్నీ చూసి అప్పుడు ఈ వాక్యాన్ని చూస్తున్నారా? లేక లేచిన వెంటనే దేవుని కృతజ్ఞతాస్తుతులు తెలియపరిచి ప్రార్థన చేసి ఈ యొక్క వాక్యాన్ని వింటున్నారా? అయితే దేవుడు మీతో మాట్లాడుతున్నారు. యెషయా 8:12 వారు భయపడు దానికి భయపడుకుడి, దాని వలన దిగులు పడకుడి అనే ఈ మాట ద్వారా దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్నారు. ఈ లోకంలో మనుషులు తెలివైన వారు, జ్ఞానవంతులు, డబ్బున్నవారు, డబ్బు లేనివారు, పెద్ద పెద్ద సైనికులు, డాక్టర్స్, ఇంజనీర్స్, ఆస్తిపరులు, ఆస్తి లేనివారు ఏదో విషయంలో భయపడుతూ ఉంటారు. కానీ ఈ రోజుల్లో చాలామంది దేని కొరకు భయపడుతున్నారంటే, నా జాబ్ ఉంటుందా, ఊడిపోతుందా, లేక నాకు ఈ ఆస్తి ఉంది, ఆ ఆస్తి నాకుంటుందా, వెళ్ళిపోతుందా, లేక ఈ యొక్క యుద్ధము వార్ జరుగుతుంది ఇరాక్. కాబట్టి మనకు తెలుసు మనకు ఒక సమస్య వచ్చింది. ఏంటంటే గ్యాస్ అనేది రావట్లేదు. 60% అంటే 60% ఇతర దేశాల నుండి మనము ఆ యొక్క గ్యాస్ మనము తీసుకుంటాం, ఇంపోర్ట్ అవుతూ ఉంటుంది. సో దేవుడు ఈరోజు నీవు ఏ భయం కలిగి నువ్వు ఆలోచనతో నువ్వు కూర్చున్నావో దేవుడు ఈరోజు నీతో ఈ మాట మాట్లాడుతున్నాడు. నిజమే, కొంతమంది హాస్టల్ అమ్మాయిలు నాకు మెసేజ్లు పెడతా ఉన్నారు, అక్క హైదరాబాద్కి వచ్చాము, గ్యాస్ లేక హాస్టల్స్ని కూడా కొంతమంది ఖాళీ చేస్తున్నారు. హోటల్స్ బెంగళూరులో, ముంబైలో హోటల్స్ అన్నీ కూడా మూసేస్తున్నారు. హైదరాబాద్లో కూడా చాలా హోటల్స్ మూసేశారు. క్రూడ్ ఆయిల్ లేదు, పెట్రోల్ విషయంలో భయము, బాధ, అలాగే ఈ యొక్క ఫుడ్ లేదు, గ్యాస్ సిలిండర్స్, గ్యాస్ లేక, గ్యాస్ అందుబాటులో లేక బాధపడుతున్నామని చెప్తా ఉంటున్నారు. దేవుడు ఈరోజు మనల్ని చూసి నేను పోషించుకుంటాను. 81 కీర్తన 16లో అతి శ్రేష్టమైన గోధుమలతో ఆయన నేను పోషిస్తాడంట, కొండ తేనెతో ఆయన నేను తృప్తిపరుస్తాడు. సో వారు భయపడేది నువ్వు భయపడకు. ఈ లోకంలో భయపడేవన్నీ నేను నీకు జరగనివ్వను, ఆ ఒక దుస్థితి నీకు రానివ్వను అని దేవుడు చెప్తున్నాడు. నువ్వు భయపడాల్సింది నాకు భయపడు. నేను మంచి చేసేవాడను, ఇచ్చేవాడను. కానీ నువ్వు ఎక్కడైనా తప్పుడు అడుగులు వేస్తున్నావా, దాని విషయంలో, నా విషయంలో నువ్వు భయపడు. ఎందుకంటే నేను ఒకవేళ నీతో బంధంలో లేకపోతే, నీతో సహవాసం చేయకపోతే, నేను నిన్ను ఆశీర్వదించకపోతే ఈ లోకంలో ఏదియో నీకు ఏ మాత్రం సహాయపడదు. సో దేవుడు ఈరోజు ఈ యెషయా 8:12-13 ప్రకారం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. డోంట్ ఫియర్. అన్యులు, ఈ భూలోకంలో ఉన్నవారు భయపడేది మనం భయపడాల్సిన అవసరం లేదు. మనం ఆయన బిడ్డలము, ఆయన కుమారులము, ఆయన కుమార్తెలము. ఆయన పోషించుకుంటాడు. చూడండి, మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు ఆ లేమి స్థితికి వెళ్తున్నప్పుడు ఇంకా అయిపోయింది, నా పని అయిపోయింది అని అనుకుంటారు. దుస్థితి వచ్చేసింది, గడ్డు కాలం వచ్చేసింది, భయంకరమైన కాలం వచ్చేసింది, ఇంకా నాకు బ్లెస్సింగ్ లేదేమో, లైఫ్ అయిపోయిందేమో అనుకుంటారు. ఎవరు చెప్పారు అయిపోయిందని? నా దేవుడు అంటున్నాడు, నీది ఎప్పుడైతే నువ్వు అయిపోయింది అని అనుకుంటావో అక్కడ నాది నేను మొదలు పెడతాను, నా కార్యాన్ని నేను మొదలు పెడతాను. ఆయన కార్యాలు ఎన్నెన్ని విధాలుగా ఉంటాయి, దేవుడు మొదలు పెడతాను అంటున్నాడు. సో ఈరోజు వారు భయపడేది, ఎవరో నేను భయపెట్టేది, నేను ఏం మాత్రం భయపెట్టడానికి వీలు లేదు. కొంతమంది డాక్టర్ రిపోర్ట్స్ చూసి భయపడిపోయి ఇంకా అయిపోయింది లైఫ్ అనుకుంటారు. డోంట్ ఫియర్ ఎనీథింగ్. ఏ విషయంలో భయపడకు. నేనున్నా, నీ పిల్లల భవిష్యత్తు నేను చూసుకుంటా, వాళ్ళ పెళ్ళిళ్ళేంటి, వారి పిల్లలేంటి, వారి తరతరం ఏంటి, నేను చూసుకుంటాను దేవుడు అంటున్నాడు. లేక నీ ఉద్యోగ విషయంలో నేను చూసుకుంటా, నేనున్నా, నేను పోషించేది ఆ ఉద్యోగం కాదు, నేను పోషించే దేవుడు అని నేను అంటున్నాడు దేవుడు. కాబట్టి ఏ విషయంలో మీరు భయపడాల్సిన పని లేదు. నీకు ఒక దేవుడు ఉన్నాడు, ఆయన పోషణకర్త. హీ ఈజ్ అ ప్రొవైడర్. యెహోవా ఈరే కదా. చిన్న ప్రార్థన చేస్తాను, ధైర్యంతో ప్రార్థనలు ఎక్కివించాను. పరిశుద్ధుడా, మహోన్నతుడు, తండ్రి, స్తుతులకు పాత్రుడా, స్తోత్రాడా, సర్వోన్నతుడా, సర్వాధిపతి, సకల ఆశీర్వాదం కారణభూతుడవు తండ్రి, అయ్యా సర్వభౌమ, నీకే వందనాలు. ఈ రోజునైనా నీ సన్నిధిలో ఎవరైతే ఈ విషయంలో అయితే భయపడుతున్నారో, ఈరోజు ఏది నేను వారిని చూడాలనైనా ప్రభా, అయ్యా నేను నా యొక్క జీవితంలో నేను ఈ యొక్క అప్పులు చూడాలనైనా, లేక నేను ఈ తిట్లు తినాలనైనా, ఎవరైతే ఏ విషయంలో అయితే ఈరోజు భయపడుతున్నారో అది తొలగించేసినందుకు నీకు వందనాలు. వారి జీవితంలో మేలును వారికి దయచేసినందుకు నీకు వందనాలు. రానున్న దినాలు గొప్ప యోగ్యత కలిగిన కుటుంబంగా, యోగ్యులుగా వారిని తీర్చిదిద్దమని అడుగుచున్నాం.
మనుషులు ఏదైతే భయపడతారో, లోకం ఏదైతే భయపడుతుందో ఆ విషయంలో నువ్వు భయపడాల్సిన పని లేదు. నేను ఉన్నాను నీకు, నేను చూసుకుంటానని చెప్పి అభయం ఇచ్చిన దేవుడు నాయన. ఈరోజు ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు, స్తుతులు తెలియపరుస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. కరువు వచ్చినా, ఖడ్గం వచ్చినా ఆయన ప్రేమ నీ నుండి వేరు ఏది చేయలేదు. గాడ్ లవ్స్ యూ, గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. కాబట్టి కింద కామెంట్లో పెట్టండి, గాడ్ లవ్స్ మీ అండ్ గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ మీ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్ ద లార్డ్.